ఆ లీడర్ పొలిటికల్ రూటే కంప్లీట్ సపరేట్. ఒకసారి నేనే రాజు నేనే మంత్రి అంటారు, మరోసారి పార్టీలో అధిష్టానమే తోపు అంటారు. రాబోయే కాలానికి తెలంగాణ కాబోయే సీఎంని నేనే అని ధీమా వ్యక్తం చేస్తారు. కట్ చేస్తే ఎన్నికల్లో పోటీయే చేయనని సంచలన ప్రకటన చేస్తారు. తన పేరు చెబితే ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు, సొంత పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సైతం అడలెత్తిపోవాల్సిందే. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఇప్పుడు త్వరలోనే అసలైన సినిమా చూపిస్తా అంటూ మాస్ ట్రైలర్ వదిలారు. ఇంతకీ ఎవరా లీడర్? ఇన్నాళ్ళు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఉన్నపలంగా ఆ మౌనభంగం చేస్తానని ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఈ లోగుట్టులో ట్రాక్ చేద్దాం. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఒక కంప్లీట్ డిఫరెంట్ లీడర్. ఆయన రాజకీయ స్టైలే వేరు. విద్యార్థి నాయకుడిగా పొలిటికల్ క్యారియర్ ప్రారంభించిన జగ్గారెడ్డి అతి తక్కువ కాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో మాస్ లీడర్గా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏలే నరేంద్ర శిష్యుడిగా రాజకీయ ఓనమాలు దిద్దిన జగ్గారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్ది రోజుల్లోనే అత్యంత కీలక నాయకుడిగా ఎదిగారు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ తన నియోజకవర్గ పనులు వేగంగా చేయించుకోవడం జగ్గారెడ్డికి మాత్రమే చెల్లింది. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జై తెలంగాణ అని నినదిస్తున్న తరుణంలోనూ జగ్గారెడ్డి మాత్రం డేరింగ్గా జై సమైక్యాంధ్ర అని వ్యాఖ్యానించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపారు. ఎవరు ఏమనుకుంటారు, పర్యావసనాలు ఎలా ఉంటాయని వెనక ముందు ఆలోచించకుండా తన మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు బహిరంగంగానే చెప్పేయడం ఆయన స్టైల్. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్తో నిత్యం మీడియాలో ఉండే జగ్గారెడ్డి ప్రత్యర్థులకే కాక సొంత కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సైతం చెమటలు పట్టించడంలో దిట్ట. అయితే గత కొంతకాలంగా రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఆయన తీవ్ర సైలెంట్గా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేసింది. జూలై ఆఖరులో తాను రాజకీయంగా బిగ్ ప్రకటన చేస్తానని గతంలో జగ్గారెడ్డి ప్రకటించారు. ఆ గడువు పూర్తి కావడంతో విషయం ఏంటని కేడర్ ప్రశ్నించగా తన మౌనం వెనుక ఉన్న సీక్రెట్ను జగ్గారెడ్డి బయటపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో రాహుల్ గాంధీ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, పార్టీలో ఎవరి మీద కోపం ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీడియా ముందు కాకుండా నేరుగా తన వద్దకే వచ్చి చెప్పాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఆనాడు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడే ఇన్నాళ్లు రేవంత్ ప్రభుత్వంపై, పార్టీపై కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మౌనం వీడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, నవంబర్ నెలలో తన పొలిటికల్ ఫ్యూచర్పై ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని మరో బిగ్ బాంబ్ పేల్చారు. 3 నెలల్లో రాజకీయంగా తనకు మరింత క్లారిటీ వస్తుందన్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం జూలైలో ప్రకటించాల్సిన విషయమే నవంబర్కు వాయిదా వేశారు అంటున్నారు. ఇక తన మార్క్ డైలాగులతో కాంగ్రెస్ వర్గాల్లో మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. వచ్చే 5 ఏళ్లు కూడా తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకుంటున్నారు. కానీ అక్కడ పవర్ రేసులో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లైన్లో వరుసలో ఉన్నారు అని వ్యాఖ్యానించడం పొలిటికల్ వర్గాలలో తీవ్ర దుమారం రేపింది. కర్ణాటక తరహాలో తెలంగాణ కాంగ్రెస్లో కూడా పవర్ షేరింగ్ లేదా ముఖ్యమంత్రుల మార్పు ఉంటుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా సైలెంట్గా సీఎం పీఠం కోసం ఢిల్లీలో పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు జగ్గారెడ్డి కామెంట్స్తో మళ్లీ తెరపైకి వచ్చాయి. అసలు జగ్గారెడ్డి ఏం చెప్పాలనుకున్నారు? సీఎం పదవి టాపిక్ను ఎందుకు టచ్ చేశారనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అయితే జగ్గారెడ్డి భార్య నిర్మల టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్గా చేసిన పదవీకాలం ఇటీవల ముగియడం, దాని రెన్యువల్ లేదా కొత్త పదవిపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే జగ్గారెడ్డి ఈ రేంజ్లో ప్రెజర్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారని గాంధీ భవన్ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగ్గారెడ్డి మళ్లీ వాయిస్ పెంచడం సొంత పార్టీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. మరి నవంబర్ నెలలో జగ్గారెడ్డి పేల్చబోయే ఆ పొలిటికల్ బాంబు ఎవరి వికెట్ తీస్తుందో చూడాలి. మొత్తానికి సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి విసిరిన ఈ నవంబర్ అల్టిమేటం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతుంది. మరి అధిష్టానం ఆయనను బుజ్జగిస్తుందో లేక నవంబర్లో ఆయన మౌనం వీడి కాంగ్రెస్ కారిడార్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.